అరే రేపు ప్రభాకరం పుట్టినరోజు, అందుకని విందు చేస్తున్నారు. అలాగా? మనకి ఇన్విటేషన్ పంపించారు. సుందరం నీకు తెలీదు? సుందరం ఎవరతను? మన పెళ్ళైన మూహని కూడా పెళ్ళయింది అతను. ఏం రాధ, నువ్వు ముఖం చిన్నబుచ్చుకున్నావు? మనకి సంతానం లేదని. ఏం చేయడం రాధ, డబ్బున్న వాళ్ళకి సంతానం ఉండదని చెప్తారు. ఎన్ని మందులో సేవించాం, శుష్క దండుగా. ఎంతకు మనం పెట్టి పుట్టలేదు. మీరు కోపండి అంటే ఒక మాట చెప్తా. నా బహిప్రాణానివి నువ్వు, నీ మీద కోపడతానా? చెప్పు అదేమిటో. ఏమీ లేదు, సంతానానికని మీరు మరో పెళ్లి చేసుకుంటే ఎలాగుంటుందని. నీ నోట్లోంచి రావాల్సిన మాట అది రాధా? నీ జీవితం విభాగం చేసుకుంటావా? నాకేమిటో ఆ శిశుహత్తాలు నా చెక్కిళ్ళ చేర్చుకోవాలని, ఆ చిట్టి పాదాలు నా గుండెల మీద చిందులు తొక్కాలని, ఆ వచ్చి రాని మాటలు విని ఆనందించాలని ఆశగా ఉంది. మొన్న ఎవరో డాక్టర్ గారు ఇది చాలా మంచి మందు, దీన్ని వాడి చూడండి అని చెప్పి ఇచ్చారే, అది కూడా సేవించి చూద్దాం. భగవంతుడు అనుగ్రహిస్తే ఎంతో సేపు పట్టదు. నమస్కారం అండి, కులాసాగా ఉన్నారా? మీరు మీరు నన్ను ఎరగరు? ఓహో, కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి. అదే మీరా? రండి కూర్చోండి. చిత్తం చిత్తం. ఆపత్కాలంలో ఆ పరమాత్ముడే శంఖు చక్రు గదాధారుడే ఆమెను రక్షించినట్టుగా తమరు రక్షించారని అబ్బబ్బబ్బా, రాత్రింపగళ్ళు ఒకటే పలవరింతలు. అబ్బబ్బా, చెప్పలేక ఆయాసంగా కూడా ఉందండి. అయితే ఇప్పుడు కొంచెం నయంగా ఉందండి. ఈ విషయం తమరు పర్సనల్ గా తెలుసుకోవాలి. అదేంటి, ఎరగని వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళడం? వారి పుట్టు పూర్వోత్తరాలైనా తెలియదే. కొన్ని తల్లి ఎవరో తండ్రి ఎవరో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమీ తెలియనప్పుడు. ఈ విషయం నా మీద వదిలేండి. ఆమెకు తల్లి, తండ్రి, పింతల్లి, పెత్తండ్రి, తమ్ముడు, సర్వెంటు ప్లస్ గార్డియన్ కూడా నేనే కాదుటండి. చెప్తా. మరి ఎప్పుడు వెళ్ళడం? ఇప్పుడా? వర్జం లేదు, వారం బాగుంది. దయచేసి పుష్ప, పుష్ప, ఎవరొచ్చారో చూడు. దయచేయండి. నమస్తే. మీరు? వారే. ఆ వేళ నిన్ను సమయానికి ఆపదలో నుంచి రక్షించిన పుణ్యాత్ములు, కోటీశ్వరులు. నా కృతజ్ఞత మీకు ఎలా చూపించాలో తెలియటం లేదు. నీ కృతజ్ఞత వారికి అవసరం లేదు, వారి కటాక్షం మనకు కావాలి. అది చూడు ముందు. ఇప్పుడు మీకు ఎలాగుందండి? కాస్త నయంగా ఉందండి, గాయం మానుబట్టింది. చాలా సంతోషం. వెళ్ళిరానా అండి? అప్పుడే కాఫీ పుచ్చుకుని వెళ్తారు కానీ ఉండండి. అవును సార్, ఉండండి. సావకాశంగా కాఫీ తాగి వెళ్ళండి. మన పుష్ప ఇంట్లో కాఫీ చూశారు, ఎసెన్స్ కాఫీ పుచ్చుకోవాలి. తొందర పనులు ఉన్నాయి, వెళ్ళి వస్తా. నమస్తే. నమస్తే. ఏమిటి మావాది? ఆ తిండి హడావుల్లో చెప్పడం మర్చిపోయాను. నువ్వు ఎన్నాళ్ళ నుంచో సరదా పడుతున్నావు చూడు, అదే ఇది. అవి డైమండ్స్ కావు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఎన్ జయరామ్ శెట్టి అండ్ సన్, చైనా బజార్ రోడ్, మదరాసు. చాలా ఖరీదుంటాయి కదా? అబ్బే, ఎంతో ఉండవు, ఓన్లీ 10,000 రూపీస్. ఇది ఆయన బంగారపు చేతులతో నీ మెడలో వేస్తే. అబ్బో, అంత ఖరీదైతే ఇప్పుడు అక్కర్లేదు, తర్వాత తీసుకోవచ్చు. ఏ, మీకు అది నచ్చినట్టు? ఎంత భారీయో! ప్రేమ ఉండే చోట డబ్బు ఇస్ నథింగ్. తీసుకో. ఏమిటండి చాలా ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. ఇక్కడ
మంచు పడుతోంది. రండి లోపల పోదాం. అప్పలస్వామి డిన్నర్కు రమ్మని బలవంతం చేస్తే వచ్చి వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నువ్వు నాతో ఏదో మాట్లాడాలంటే ఉండిపోయాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అంచేత మరేం లేదు. నేను వెళ్ళే వరకు మా ఆవిడ భోజనం చేయకుండా కూర్చుంటుంది. అదీ కాక నేను ఇక్కడ రాత్రిపూట ఉండిపోవడం అంత భావ్యం కాదు. మరోసారి వస్తాను. నా ప్రాణం రక్షించాం. లేకపోతే ఈ పాటికి ఏమయ్యేవాళ్ళం. దీనికి ప్రత్యుపకారం నేనేం చేయగలను? మీకు హాని కలగకుండా ఉండడమే నాకు ప్రత్యుపకారం చేసినంత ఫలం. పరాయి చోటుకి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం వస్తే ఎవరినంటారు? ఈ వేళ లేచిన వేళ మంచిది. క్షేమంగా మీ ఇంటికి మీరు వెళ్ళండి. నువ్వు మనస్సులో ఏదో బాధపడుతుంటే చూచి ఊరుకోలేను. నిన్నెప్పుడూ మర్చిపో. ఒక కంటితో కనిపెడుతూ ఉంటే అదే చాలు. సరే, నువ్వు నా దాన్ని అనిపించుకోవాలి. నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉండాలి పుష్ప. చూడు, దీనికి అంతటికి నువ్వే సర్వాధికారి. ఈ తోట, ఈ ఇల్లు, ఇవన్నీ నీవే. ఇంకేమైనా కావాల్సి వస్తే చెప్పు, ఏర్పాటు చేస్తాను. మీరు మంచి ఉద్దేశంతోనే చెప్తున్నారు. కానీ లోకులు కాకులు వంటి వారు నన్ను ఆక్షేపిస్తారు. సరే, నా హృదయంలో స్థానం ఇచ్చి నిన్ను నా భార్యలాగా చూస్తూ ఉంటే ఎవరు ఆక్షేపించేది? పుష్ప పుష్ప. ఎంతైనా పెళ్లి చేసుకుని పెళ్ళా ఉండరు కదా నన్ను. ఫలాని వారి భార్య అని అనిపించుకునే గౌరవం కావాలి నాకు. మనసు ఒకటైతే చాలదు పుష్ప. 10 మందిలో తిరిగేవాడిని కనుక కొంచెం వెరవాలి. నేను మాత్రం 10 మందిలో తిరగొద్దు. పెళ్ళి అయిపోయిందని చెప్దాం. ఎప్పుడు ఎక్కడా అని ఎవరు అడుగుతారు? ఇలాంటి సంశయాలు పెట్టుకోకు పుష్ప. రా, ఇంటికి పోదాం. ఏ ఇంటికి? మన ఇంటికే. మన ఇద్దరికి పెళ్ళి అయిందని రాధకి చెప్పేద్దాం. రాధ చాలా మంచిది పుష్ప. చూసావా, అందుకనే చెప్పడానికి సందేహించాను. చెప్పు అని చంపుకు తిన్నావు. తీరా చెబితే ఇది ఫలితం. ఇలా చూడవు రాధ. నా జీవితానికి చిచ్చు పెట్టారే రాధ. నువ్వెంతటి త్యాగానికైనా సిద్ధపడే ధర్మదేవత అనే అభిప్రాయంలో ఉన్నాను. అందుకేనా మీకు ఇంకో భార్య? నేనెంత మాత్రం ఒప్పుకోను. వెనక ఒకనాడు సంతానం కోసం మరో పెళ్లి చేసుకుంటే ఎలాగుంటుందన్నావు. ఆ శిశుహస్తాలు, ఆ చిట్టి పాదాలు చిందులాడుతూ ఉంటే ఇంకా ఏమేమో అన్నావు. జ్ఞాపకం ఉన్నదా? ఇదిగో రాధ, నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు మతే పోతోంది. పోనీ నేను ఎక్కడికైనా వెళ్తానులే. మీరెక్కడికైనా వెళ్ళిపోతే నేనెవరి కోసం ఇక్కడ ఉండడం? మరి ఆ అమ్మాయి మాట? సరే, కోరి తెచ్చుకున్నారు. మీ సంతోషమే నా సంతోషం. అయితేరా, ఆ అమ్మాయి వాకిట్లో ఉంది. మనం పోయి పిలుచుకొద్దాం. మీ అక్కగారు, మీరిద్దరు ఇక అక్క చెల్లెండ్రులాగా ఉండండి. ఇదేంటి మావా, పెళ్లికి వెళ్తూ పిల్లల సంకర పెట్టుకుని వెళ్ళినట్టు ఇక్కడ కూడా ఇచ్చించారా? పెట్టి బేడా లేదా? ఈ పాడు కళెబురానికి అంత ఎక్స్ట్రా వెయిట్ ఎందుకని ఏదో చిన్న సంచి, నేను ఏదో చిన్న పాత గొడ్డలు, ఆ షేవింగ్ రేజర్ స్టిక్ అవన్నీ ఏవో పట్టుకొచ్చాను. అయినా నువ్వు తలుచుకుంటేనా ఈ సంచిని 3 నిమిషాల్లో నింపేగలవు.
వేటితోటి అన్నట్టు నీ సవిత ఎలాగుంది? నీ మాట వింటుంది కదూ? అక్కయ్య గురించి అడుగుతున్నారా? పాపం, అలాంటి మనిషిని ఇక చూడబో. ఒక అమ్మ కడుపున పుట్టలేదు కానీ సొంత అక్క చెల్లిలాగా ఉంటున్నావు. ఆ ఇల్లాల గురించి ఏమన్నా అనుకుంటే మహాపాపం. ఓహో అలాగా? అవును మావా, ఇంకా నాకు ఏ లోటు లేదు. ఉభయలు నన్ను ప్రేమగానే చేస్తున్నారు. ఓ పిచ్చిదానా, ఇప్పుడు అంతా అలాగే ఉంటారు. రాను రాను మనుషుల తత్వాలు మారుతూ ఉంటాయి. ఒకవేళ మన రోజులు బాగోలేక జమీందారు గారు గుటకాయ చంపిస్తావు రామచంద్ర. ఆయన చచ్చిపోవాలని మనం ఏదో కష్టపడాలి కాదు. భగవంతుని దేవల్ల ఆయన ఎప్పుడు అలాగే ఉండాలి, మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి. చంపావు అబ్బే దానికం లేదు. అబ్బే ఒకవేళ జమీందారు గారు గుటకాయ స్వాహ అంటే అయితే అప్పుడు నీ గతి ఏమిటి? చెప్పు, నువ్వు ఎలాగా పరాయిదానివే. అప్పుడు నేను ఎవరు చూస్తారు? చెప్పు, ఎవరు చూస్తారు? అప్పుడు నిన్ను చూసి నేను, నన్ను చూసి నువ్వు ఏడవాలి. అందుకనే దీపం ఉండగానే చక్క పెట్టుకోవాలన్నారు పెద్దలు. జాగ్రత్త. సరేమా, జాగ్రత్త పడతాం.